నాసిక్ హరియారా ఫోర్ట్. సో ఇప్పుడే ఇక స్టార్ట్ అవుతున్నాం. మధ్యాహ్నం మాకు 1:30కి ఉంది ట్రైన్. రూమ్లో స్టార్ట్ అవుతున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడే ట్రైన్ ఎక్కినాం. సో మనం ఇప్పుడు వెళ్ళేది త్రయంబకేశ్వర్ టెంపుల్. ఆటో ఈచ్ పర్సన్ 200 తీసుకుర్రు. 1 అవర్ జర్నీ అన్నారు. స్టార్ట్ అయినాం ఇక మేము. ఫ్రెండ్స్ ఇప్పుడే త్రయంబకేశ్వరం వచ్చినాం. సో ఇక ఇక్కడ స్నానం చేసి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడే స్నానం చేసినాం. నీళ్ళ గురించి అయితే అడగకండి. చలి పెడుతుంది, వాన కూడా పడుతుంది. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా దర్శనం అయిపోయింది త్రయంబకేశ్వర్ టెంపుల్. సో సెకండ్ టైం వచ్చాను నేను. ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? లోపల బాగుంది. ఓకే, మనం నెక్స్ట్ వెళ్ళేది ఏంటంటే హరియారా ఫోర్ట్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ అది ఫుడ్ వండుకుందాం. సో యాక్చువల్గా మేము స్టవ్ తెచ్చుకున్నాం కాబట్టి ఇక పాల ప్యాకెట్ తీసుకున్నాం ఇప్పుడే. అండ్ కూరగాయలు కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే హరియారా ఫోర్ట్ పోతుంటే వండుకోవాలి. మిల్క్ ఇప్పుడే తీసుకున్నాం. బ్యాగ్లో స్టవ్ ఉంది, పోయి వండుకున్నాడు ఇక. సో కూరగాయలు కూడా తీసుకున్నాం. టమాటా తెలిసా, ప్యాస్. యా మనం హరియారా ఫోర్ట్కి పోతున్నాం కాబట్టి వస్తుంటే రోడ్ అంత సరిగా లేదు. సో ఆటోడు మమ్మల్ని దింపి నడుచుకుంటూ రమ్మన్నాడు. రాస్తా మంచిగా లేదు కాబట్టి. కానీ వ్యూ అయితే వేరే లెవెల్ ఉన్నాయని. మనం ఇంకా కొండ దగ్గరికి కూడా పోలేదు, కానీ కొండలు ఎక్కుతా ఉన్నాం అప్పటి నుంచి. ఏం చేయాలి, మా ఆటో పోతుంది. ఆయన మిల్క్ వేసుకొని తాయి కొండ ఎక్కాలిగా. ఛాయ్ మనం ఇప్పుడే ట్రెక్కింగ్ స్టార్ట్ అయినాం. సబ్జా సీడ్స్ కలుపుకున్నాం. చూడండి కింద మొత్తం అవే. సో ఎనర్జీ కోసం ఇప్పుడే ఛాయ్ తాగినాం. అది కూడా ఎనర్జీ కోసమే. ఇక స్టార్ట్ అయినాం. 9 అవుతుంది టైము. పైన వరకు ఎంత అయితే చూడాలి. ఇక అసలు ఎక్కువ చూడాలి ఫస్ట్. మన ఓడికి అవు మనం వెళ్ళాల్సింది అక్కడికి, ఆ పైన సగం దగ్గరికి పోవాలి. మనం సగం దూరం వచ్చినాం, ఎక్కుతా ఉన్నాం. సో ఇంకా పోతూనే ఉండాలి పైనకి. మెల్ల వాకింగ్ స్టార్ట్ చేసాం. ఇక ఇది వ్యూ వెనకాల కొండ ఎక్కుడే. జీవితం మనల్ని పరిశీలిస్తుంది కీప్స్. మనం ఎటు వెళ్తామో మనకే తెలియదు. ఒక రైట్ వస్తుంది, ఒక లెఫ్ట్ వస్తుంది. ఏ తీసుకుంటాం అనేది అది మన డెసిజన్. సో మంచి డెసిజన్ తీసుకొని ముందుకు కదలాలి. అది లైఫ్లో అయినా సరే, రోడ్డు మీద అయినా సరే, గుట్ట మీద అయినా సరే చూసుకుంటూ వెళ్ళాలి. అంతే. థ్యాంక్ చెప్పాలంటే వంశీ మనం ఎటు పోతున్నాం రా? గుట్టపైకి. ఆ గుట్ట పైన ఏమున్నది? మెట్ల పైన గుట్ట. ఆ గుట్టలో ఏముంది? డోర్ ఉంది. డోర్లో కాదు, ఆడ ఎవరున్నారు? నీకు తెలియదు అన్నట్టు. సాయి నీకు టికెట్ డక్అవుట్ అయింది. మళ్ళీ వస్తుంది ఇక ఏం చేయలేక. మేము ఎక్కింది అక్కడి నుంచి ఇక్కడ వరకు. నీ బండి మనం వచ్చినాం అనుకున్నాం, కానీ ఇంకా ఆడికి పోయి ఆ పైనకి పోవాలి. ఆల్రెడీ అయిపోయింది మనది. ఆ పైనకి పోవాలా? రానంటే నడవదమ్మా. ఇన్నే వండబెడదాం. సగం ఎక్కినాం. ఆ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు దాకా వచ్చాం. వెళ్ళకొత్తున్నామో తెలుస్తలేదు. ఏం కాదర్రా. ఒకటే రూట్, ఇదే రూటు. గట్ల నుంచి వచ్చుడు మనల్ని కూడా చచ్చిపోతాడు. అయితే లేదు వాళ్ళతో. ఇక రండమ్మా రండి. పైన ఎంత దూరం
పైన అంత దూరం. మనం గమ్యాన్ని చూడొద్దు ఫ్రెండ్స్, ఎప్పుడైనా వెళ్తూనే ఉండాలి గమ్యం వచ్చేసరికి. ఫైనల్గా ఎక్కినాం పైనకి. జై అది ఎక్కాలి, అది ఎక్కితే అయిపోయినట్టు. అది ఎక్కుతారు చూడండి ఆల్రెడీ. సో మొత్తం అబ్బే ఉంది. రెడ్ కలర్ ఏమో ఆడికి రీచ్ కావాలి. సో వెళ్తున్నాం. మనకు పోతుంటే కట్టెలు కూడా ఇచ్చారు ఆ అన్నలు. అండ్ మంకీస్ కూడా ఉన్నాయి. మా జిమ్ అక్కడ అండ్ మా జిమ్ ఏం చూస్తారా, ఎప్పుడు వెనకాలే ఉంటాడు మా సేట్. పైనకి ఎక్కాలంటే షూస్ ఇప్పితే బెటర్ అనిపిస్తుంది. అండ్ మేము కూడా ఇప్పేసాం షూస్, ఎందుకంటే కింద పడితే జయ జయ హే తెలంగాణ జయనీ జయ కేతనం ముక్కోటి గంతుగా అల్లకపోతాం, ఇటు ఇళ్ళకపోతాం. అది పైనకి మనం వెళ్ళాల్సింది. పెద్ద టాస్క్ అయింది. కోతులు మాయంబడి పడుతున్నాయి. మాకు అయితే లేదా బాటిల్ కూడా ఇసి పెట్టినాం, షూస్ ఇసి పెట్టినాం, అన్ని ఇసి పెట్టినాం. తీసుకోవాలి. సో అట్లుంది పరిస్థితి. అది ఎక్కడం బాగానే అనిపిస్తుంది. ఇది ఎండ్. సో మనం వంగి వంగి పోతున్నాం. ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుంది కదా. వంశీగాడు డైరీ చేస్తున్నాడు. సాయి బ్రో పైనకి ఎక్కుతాం. ఇంకెంత పోవాలన్నా చూస్తున్నాం. అయ్యో కథం. ఆ సందుల నుంచి వస్తున్నాడు మనోడు. ఇంకా పైనకి ఉంది. రెస్ట్ తీసుకుంటున్నాం. అటైతే చూడకూరు. ఇక ఫైనల్గా హరిహర ఫోర్ట్ ఎక్కేసాం. ఇదే టాప్. సో ఇక్కడ ఏమేమి ఉంటాయో చూసుకుందాం. ఇక ఏంద్రా నరకాలే ఇట్లా మనిషి ఏమైనా కనిపిస్తుంది నీకు ఇక్కడ? అంత మంచే బాయ్, అంత మంచి మనం వస్తాం. కింద పడితే కూడా వస్తాం. అది ఇంకా పై ఆడుకోవాలి. ఆడే ఫ్రెండ్స్ అనుకున్నట్టుగా హరిహర ఫోర్ట్ పైన దాకా వచ్చినాం. సో అన్నీ కవర్ చేసినాం కాబట్టి పైన ఇంకేముందో అది కూడా కవర్ చేద్దాం. అది ఓనికి ఏమవుతుందిరా? ఏం లేదు, స్వర్గం అంట. నాకు స్వర్గం వద్దు. స్వర్గం కాదు, లింగం ఏదో ఉంటుంది అన్నారు. మళ్ళీ ఇంకా పైనకి పోతున్నాం. ఎండ్. సో ఇదికుంటా ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. అండ్ ఇంకా పైనకి పోవాలన్నట. మొత్తం మంచే. వంశానికి ఆల్రెడీ అయిపోయింది. సాయి బ్రో చెవులు గుంజేస్తున్నాయి అంటున్నాడు. సో వీఆర్ గోయింగ్. ఇంతమంది కలిసిరు మనకి. ఎవ్రీ టూర్ హ్యావ్ ఏ ఎండ్. సో ఆడుంది మా ఎండ్. ఇంతగానం ట్రావెల్ చేసి ఇంతగానం పైనకి వచ్చింది. అండ్ దిస్ ఎండ్. ఆ ఎండ్ కోసమే వచ్చినాం. థ్యాంక్స్ బడీ. సమ్మిట్ హ్యాపీ నీ ఫోన్ చూడు. ఫైనల్గా అయిపోయింది హరిహర ఫోర్ట్. పోతున్నాం కిందికి, దిగుతున్నాం. ఇప్పుడు ఇంకో టాస్క్ దిగడం. సో దిగుతున్నాం. ఇక వాడు వచ్చేస్తుండు. సాయి ఆల్రెడీ పోయిండు. మనోడు వస్తున్నాం. ఓడే ఇక కిందికి ఓడే. తర్వాత చూద్దాం, ఏదో ఆలోచించుకుందాం. ఇక హాయ్ బోలో భయ్యా. अच्छा है, चलो फिर अच्छा हुआ है भाई के साथ. आप देख सकते हैं हमारी लाइव. ఫైనల్ స్టార్టింగ్ ప్లేస్కి వచ్చినాం. మనం షూస్ ఇప్పిన దాన్నే అవి అట్నే ఉన్నాయి. మనోడు వెనకాల వస్తున్నాడు, వంశీగాడు. అవి కోతులు కూడా పక్కనే ఉన్నాయి. దానికి కొంచెం ఆక్సిజన్ ఇబ్బంది అవుతుంది, అందుకే తొందరగా పోతున్నాం. ఇక అవి ఎక్కేసినామా అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ వాకింగ్. ఇక సో చూసినావా, డేంజర్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, అయిపోయింది ఎట్టకేలిక. కానీ వంశానికి అయితే ఒక రేంజ్లో తగిలింది. సో ఫ్రెండ్స్ మనం కింది పోయినాక మాట్లాడదాం. ఏం లేదు, డైరెక్ట్ వాకింగే ఉంటుంది. ఇక ఎందుకంటే వస్తుంటే మనము షార్ట్ కట్లు వచ్చినాం కాబట్టి అట్లా.
దిగుతా అంటే ఎనర్జీ ఉంది. దిగుతున్నాం. అయిపోయింది. ఇది ఎంట్రీ దగ్గరికి వచ్చినాం. ఎట్లా అనిపించింది రా వంశీ? ఫస్ట్ భయమైంది, లోపల పోతుంటే కొంచెం ప్రాబ్లం ఉండే. సో అయిపోయింది, బాగుంది. సాయి నీది ఓకేనా? సూపర్ అట. ఫస్ట్ టైం గుట్టల పైకి ఇంత పైకి ఎక్కి మబ్బులు చూడడం కూడా చేసింది, మనం సపోర్ట్ చేసిన కొంచెం పైకి ఎక్కినాను, కొంచెం డేర్ చేయించండి. బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫైనల్గా అయిపోయింది. ఆటోలో ఎక్కినాం, పోతున్నాడు ఇక. మా డ్రైవర్ మమ్మల్ని చూస్తాడు. చాలే అంటున్నా. ఫ్రెండ్స్ పోతుంటే మనకు ఒక వాటర్ ఫాల్స్ కనబడ్డది, నయాగరా వాటర్ ఫాల్స్ అనుకోకరి. సో అది కూడా ఒకసారి చూసుకుందామని వస్తున్నాం. ఏం లేదు, ఒక 2 నిమిషాలు అట్లా చూసుకొని పోడే. డ్రైవర్స్ బిజీ. అన్నీ వండుకున్నాం, తిన్నాం. ఇప్పుడు మనం వచ్చింది బ్రహ్మగిరి హిల్స్కి వచ్చినాం. అది అయిపోయిన తర్వాత అదే హరిహర ఫోర్ట్ అయిపోయింది, మొత్తం అన్ని కంప్లీట్ అయింది. తిన్నాం, నిమ్మలంగా తిని స్టార్ట్ అయ్యి బ్రహ్మగిరి హిల్స్కి వచ్చినాం. సో ఇక్కడ ఇది పైనకి ఎక్కి హెవెన్ ఉంటుందట. సో ఇది చూసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్ పోతే సెట్ అయిపోయినట్టు మన ట్రిప్. డల్ అయిపోయారు. తిండి వల్ల కారణమేమో అని నేను అనుకుంటున్నాను. లేదని మేము అనుకుంటున్నాం. మరి పదండి పోదాం. ఒక రోజు ఒక మనిషి ఒకే గుట్ట ఎక్కుతాడు, కానీ నువ్వు 2 ఎక్కించావు. ఇప్పుడు ఇది ఇంకొకటి, ఇది ఇంకెక్కలే కదా. ఇది ఇక్కడ న్యాయం. అట్లా పైనకి ఎక్కాలి, అటు పైనకి. ఇక మామిడి సార్ స్పీడ్ ఉండు. మావాడు స్పీడ్ ఉన్నాడు. సో చూద్దాం. సో పైనుంచి నీళ్ళు పడుతున్నాయి. ఫ్రెండ్స్ మొత్తం వాటరే ఉంది, స్టెప్స్ అన్ని. ఇందాక కోతి వీడికి ఎక్కింది, ఎందుకు ఎక్కిందో కానీ ఘోరంగా అయింది ఫ్రెండ్స్. ఇట్లా కింది పైనకి ఎక్కి నా వీడు ముగ్గుంది, భయమైంది. సాయిబ్రోనే కారణం. సాయిబ్రో ఉన్నాడు పక్కన. ఎక్కినాం మొత్తం. ఇది కూడా గుహనే ఉంది. మన వంశీ అటే అయిపోయాడు, వస్తానని వెయిట్ చేస్తున్నాం ఇంకా. సో ఫైనల్గా టాప్ పైనకి వచ్చినాం. అయిపోయిందా? ఇంకెంత పోవాలో తెలియదు, బట్ పైనకి అయితే వచ్చినాం. మొత్తం మంచి మేఘాలు మంచి కాదు, మేఘాలు ఉన్నాయి. సో డ్రైవర్ బెస్ట్. యా ఫ్రెండ్స్, మనం ఇప్పుడే అయినాం. కొంచెం రెస్ట్ అన్నట్టు, వీనికి అవుతలేదు. ఇక ఇంత మనుషులు కనబడుతున్నారా? అక్కడ ఉన్నారు కదా వాళ్ళే మనుషులు, మేమే కనబడతలే. మొత్తం మంచిగా ఉంది. ఇలా ఎక్కి అట్లా లోపలికి అటు పోవాలట. మబ్బే ఉంది. ఫ్రెండ్స్ కొండ మళ్ళీ దిగాలట. దిగితేనే కింద ఉంటుందట, అదే టెంపుల్. సో మనం పైకి ఎక్కి మళ్ళీ కిందికి దిగుతున్నాం. సో మనం బ్రహ్మగిరి కొండ ఎక్కినాము, మళ్ళీ టెంపుల్ కోసం దిగినాం. ఇంకా పోతూనే ఉన్నాం, ఇంకా రాలేదు. వస్తుందట, ముందర ఉందట. ఎటు చూసినా మంచే, పోయేది పోతున్నాం. సో చూద్దాం ముందర ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో. ఫైనల్గా ఇదే అనుకుంటున్నాను నేనైతే. గుడి వచ్చినాం అనిపిస్తుంది. అండ్ ఇంకో ముందర కూడా ఇంకో గుడి ఉంటుందట. ఫైనల్గా అయితే వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది బాయ్ ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చింది మనం ఈ టెంపుల్ లోపలికి పోనీకి. అండ్ మొత్తం కొండపై నుంచి నీళ్ళన్నీ వస్తున్నాయి కిందికి. సో చూద్దాం టెంపుల్ ఎట్లుంటుందో. ఇప్పుడే బ్రహ్మగిరి ముఖ్య దర్శనం అయిపోయింది. లోపలికి పోయినాం, లింగం ఉండే దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చేసాం, అయిపోయింది. ఇంకోటి నియర్ బై ఇంకో టెంపుల్ ఉంది. సో అది పోతున్నాం. చలో 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 చలో. ఇదే ఇంకో టెంపుల్, చక్రధార్ స్వామి అందులో ఉంటారు. మందిర్ ఇదే చక్రధార్ స్వామి మందిర్. దీంతో ఇక బ్రహ్మగిరి కొండ కూడా అయిపోయింది. ట్రెక్కింగ్ అయిపోయింది, అంటే అయిపోయిందంటే ఇప్పుడు దిగాలి. సో అది కూడా ఉంది. అయితే మంచంతా వెళ్ళిపోయింది చూడండి, అక్కడ రెడ్ కనబడుతుంది చూడండి, అదే గుడి మేము పోయింది. సో మేము ఇట్లా షార్ట్ కట్లో వస్తున్నాం. యాక్చువల్లీ ఇదంతా తిరగాలి కానీ మేము షార్ట్ కట్ ఇట్లా వచ్చేస్తున్నాం. మంచంతా అటు వెళ్ళిపోతుంది ఇక.
ఇప్పుడు కనబడుతుంది చూడండి, అటు ఊర్లు, అటు ఒక చెరువు ఉంది, కవ చెరువు, ఇవన్నీ ఇప్పుడు కనబడుతున్నాయి. ఇంతకుముందుకంతా మొత్తం మంచే. సాయిబ్రో కూడా వచ్చేసిండు పై పోదాం. ఆల్రెడీ మనం కొండపైనకి వచ్చేసినాం, మళ్ళీ సేమ్ ప్లేస్. ఇక అటు నుంచి కిందికి దిగినామంటే కథం ఎగ్జిట్ అయినట్టే. సో వీఆర్ గోయింగ్. మనం పోతుంటే యాక్చువల్గా మంచంతా పోయింది కదా, ఆడ ఒక పెద్ద కొండ ఉంది. సో ఇంతగానం వచ్చినప్పుడు మనం అది కవర్ చేయము, అందుకే ఇక మళ్ళీ రిటర్న్ అయినాం. అటు కొండ, అటు ఆ కొండ ఎక్కనికి పోతున్నాం. మళ్ళీ మంచి వస్తుంది, అయినా మాకు పర్లేదు, మేము అది ఎక్కాలన్నప్పుడు ఎక్కాలి అంతే. వచ్చేయాలమ్మా, వెనకాల ఉండాలమ్మా, రావాలి. సో వీడికే మనకెండు ఆల్రెడీ వంశీయానికి అయిపోతుంది. ఎక్కేసినాం బ్రహ్మగిరి కొండ పైనకి, ఎక్కేసినాం మొత్తం ఎక్కేసినాం. 2 కొండలు ఒడగొట్టినాం. ఫ్రెండ్స్ బ్రహ్మగిరి కొండ అయిపోయింది. సో ఇక మేము రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయినాం. టోస్ట్లు తీసుకుంటూ పోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ సరిపోయింది ఫ్రెండ్స్. ఓకేనారా నీకు వంశీ? సరిపోయిందా? పొద్దున చెప్తాను. రైల్వే స్టేషన్ వచ్చినాం. మాకు 1కి ఉంది ట్రైను. సో వీడియో అయిపోయినట్టే, మా ట్రిప్ అయిపోయినట్టే. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.